జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 68వ శ్లోకము నుండి తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వస్యః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుకనే నీ మనస్సు యొక్క చుక్కాని నేర్పరినగు నా చేతిలో ఉంచుము. ఆ నావను గమ్యమునకు చేరునట్లు నేను చూతును. భుజ బలముతో ఇంద్రియములను అణచలేనా అనుకొనుచున్నావా? మహాబాహు అర్జున, ఎంత భుజబల సంపన్నుడైనను ఇంద్రియముల బలము ముందు నీవు చిత్తు కావలసిందే. నా యందు భారముంచి విషయముల నుండి పూర్తిగా ఇంద్రియములను నియమించువానికి మాత్రమే స్థితప్రజ్ఞత స్థిరపడును. ఇది యాతమానావస్థ అని ఇదివరకే చెప్పబడినది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సమస్త ప్రాణులకు ఆత్మ విషయక బుద్ధి రాత్రి వలె ప్రకాశించక ఉండును. కాని స్థితప్రజ్ఞుడు ఆ ఆత్మ విషయక బుద్ధి యందు జాగరూకుడై ఉండును. ఇంద్రియానుభవములకు సంబంధించిన బుద్ధి ప్రాణులందరిలో పగటి వలె ప్రకాశించుచుండును. కానీ ఆత్మ మనస్శీలునకు ఆ ఇంద్రియ సుఖ విషయము రాత్రి వలె అప్రకాశమై ఉండును. అపూర్వమాణం అచల ప్రతిష్టం సముద్రమాసః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాః యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. సముద్రము ఎప్పుడు ఎన్ని వైపులా సహజముగా నీటితో నిండి ఉండునో, ఎన్నో నదులు సతతము అందులో చేరుచునే ఉండును. ఆ చేరిడి నదీ జలంతో సముద్రం పొంగిపోయి గట్టును మీరటలేదే, కొత్త నీరు రావాలని కోరటలేదు, వచ్చు నీటిని ఆపుటలేదు. చేరనిచో కృంగిపోవుట లేదు, చేరినంత మాత్రాన పొంగిపోవుట లేదు. తన హద్దు మేరక గంభీరముగానే సదా ఉంటున్నది. అట్లే బుద్ధిమంతుడగు ఆత్మ మనశ్శీలుడు ఎన్ని విషయములు తనలో ప్రవేశించున్నను అవి కావాలని కోరిక, చేరిన వాటిని నిందించక, వాటి వల్ల కొంగులు లేక తన ఆత్మనిష్ట వదలకుండగా నిర్వికారముగా ఉండవలెను. అట్లుండు వాని మనస్సు నిర్మలమై స్థితప్రజ్ఞత చెందును. వాడే శాంతి నందును తప్ప కామోప భోగములచే వాంఛించువాడు శాంత మనస్కుడు కాలేడు. ఇది వ్యతిరేకావస్థ అని కదా తెలుపబడినది. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతి మధిగచ్చతి. అహం అనగా ఆత్మ అనగా జీవుడు, దేహము. ఆత్మ వేరని తెలియక అహం అనగా ఆత్మ అనగా జీవుడు, దేహము. ఆత్మ వేరని తెలియక దేహమే నేను అనుకొనుట అహంకారము. ఇది అజ్ఞానముచే కలుగును. అట్టి దేహానికి చెందిన వస్తువులను, వ్యక్తులను నావారు అని భ్రమించుట మమకారము. దేహానికి కావలసినవన్నీ కూర్చిపెట్టవలను. విషయవాంఛనే స్పృహ అందురు. ఈ స్పృహ వల్ల విషయాసక్తుడై విషయ సంపాదన ప్రారంభించును. లభిస్తే సంతోషం, విఫలమైతే మనక్షోభ. రెండిటి వల్ల తృప్తి తీరక తిరిగి సంపాదనేచ్ఛ, ఇంద్రియ ప్రవృత్తి ప్రారంభం. వాటి వల్ల మరింత అజ్ఞానం,
దానివల్ల మనసు మలినమగుట, దానిచే అశాంతి, తిరిగి అహంకారము, ఇట్లు తిరుగు చక్రానికి మూలము దేహాత్మ భ్రాంతి. ఇది తొలగవలెను. సర్వకామముల యందు కోరిక సవానసగా వీడి దేహాత్మ వివేకముచే ఆశారహితుడై, తద్వారా అహంకార మమకారములు తొలగిన వాడై లభించిన విషయములతో వీతరాగుడై సంచరించునో అతడే స్థితప్రజ్ఞుడై శాంత మనస్కుడుగా ఉన్నాడు. ఇది ఏకేంద్రియ అవస్థను పొందుట కదా. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మలు దేహము కంటే వేరు, నిత్యమైనను విశ్వాసంతో తత్సాక్షాత్కారము లక్ష్యము కలిగి దానికై భగవత్పరముగా ఫలసంగము విడిచి కర్మలను ఆచరించును. నిశ్చలమైన శాంతించిన మనస్థితి కలిగి ఉండుటచే బ్రాహ్మీ స్థితి అందరు. బ్రహ్మపదమునకు ఆత్మ అనే అర్థము, దానికి సంబంధించిన స్థితి కనుక బ్రాహ్మీ స్థితి. ఇది లభించిన వాడికి రజోప్రభావము నిండిన సంసారమున దేహాత్మ భ్రాంతితో కూరుకొనడు. మొదటి నుండి ఇటు జ్ఞానము లేకునను కనీసము చరమదశలోనైనా విషయ విరక్తి కలిగి గడిచిన దానికి పశ్చాత్తాప్తుడైనచో అప్పుడైనా ఈ కర్మయోగమునందు ప్రవేశించి ఆత్మానందము అందగలుగును. ఇక చిన్న వయసు నుండి ఆ కర్మయోగ స్థితిలో ఉన్న వాని విషయం ఏమి చెప్పవలను అర్జున? శోకము మాని నీవు శాంత మనస్కుడవై కర్తవ్యోన్ముఖుడవు కమ్ము. నాపై భారముంచుము. కర్తవ్య పాలనలో బంధువదాదులు ఎదురైనా నీవేమి వెనుదీయ అవసరం లేదు. యుద్ధము చేయుము. ఇది భగవద్గీత 2వ అధ్యాయము 2వ అధ్యాయము సమాప్తము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాణం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగా నామ 2వ అధ్యాయ. ఇక్కడికి 2వ అధ్యాయం పూర్తయింది. 3వ అధ్యాయం మరి యొక్క వీడియోలో చదివి వినిపిస్తాను. నేను చదివి వినిపించింది చాలామందికి మీరు కూడా షేర్ చేయండి. దాన్నే ధర్మో రక్షితి రక్షిత అంటారు. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ and like my channel. Thank you very much. Dharmo Rakshati Rakshitah. Jai Sri Krishna.